రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని మంత్రి పొన్నం తెలిపారు। ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో కొండగట్టు అంజన్నకు మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు। పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ గెలవాలని, పార్టీ అభ్యర్థులు ఎన్నికల వరకు కష్టపడాలని మంత్రి సూచించారు। కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే కేసీఆర్ ఒక్కసారైనా వచ్చారా, ఆ కుటుంబాల ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న ఆర్థిక సహకారం చేశారా అని పొన్నం ప్రశ్నించారు। కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాపాలన రావాలని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు। కేసీఆర్కి గురుబలం ఉంటే మాకు ప్రజాబలం ఉందని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు। కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి వస్తా ఉన్నారు। ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వక ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్తే అమలు జరగతుందో చూపెట్టండి। ఇలా టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా, డబల్ బెడ్రూమ్లు కట్టిన ఊర్లలో మేము ఓట్లు అడగాం, ఇందిరా మిల్లలు కట్టిన కానీ మీరు అడగకండి। రైతు బంధు గురించి చర్చ చేస్తున్నారు। రైతు బంధు ఎవరికైనా రానోళ్లను పెద్ద పెద్ద రైతులుంటే వాళ్ళు ఓట్లు అడుకోండి। మేము రైతు బంధు 100% ఒక ఏరియా ఒక సెక్టార్ వరకు ఇచ్చినాం, మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం। ఆ ఏరియా లోపల మీరు ఓటు అడిగే హక్కు లేదు। మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి వస్తా ఉన్నారు। ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వక ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్తే అమలు జరగతుందో చూపెట్టండి। ఇలా టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా,